సమయంలో దేవుని ప్రార్థించాక పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు వినబోతున్న సమయంలో మాతో మాట్లాడి నీ వాక్య జ్ఞానము మాకు అవసరమైన నీ మాటలన్నీ కూడా మాకు వినిపించి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మాకు తోడుగుండి మాకు సహాయం చేయండి. ఈ ధ్యాన విషయంలో మేము జ్ఞానం పొందుటకును మేము మార్పు చెందుటకును మాకు సహాయం చేయమని, గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయమని, నీ వాక్కుకి లోబడే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలు చూడండి, గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య గురించి మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి 31వ వచనం దాకా ఆమె గురించి మనం చదువుకోవచ్చు. అయితే ఈ గుణవతి అయిన భార్య గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ జీవితంలో 4 విషయాలు మనకి ఈరోజు ధ్యానం చేద్దాం. గుణవతి అయిన భార్యకు విషయంలో 4 విధాలుగా మనము ఈ పరిశుద్ధ వాక్యము నుండి ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం చూసేటప్పుడు ఈ గుణవతి అయిన భార్య విషయంలో మొదటి విషయం ఏంటంటే సామర్థ్యం గల స్త్రీగా ఏమిటి మనము చూడవచ్చు. సామర్థ్యము గల స్త్రీ. మనము ఆమె గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా మొదటి భాగాన్ని మనం చూసేటప్పుడు సామర్థ్యం గల స్త్రీగా ఆమెను మనము చూడవాలి. అంటే తన జీవితంలో తాను చేతులతో పని చేయటం అనే దాన్ని మనము చూడవచ్చు. మనము సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 17వ వచనం, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చేతులతో బలంగా పనిచేయును. అంటే తాను ఒక సామర్థ్యం గల స్త్రీగా మనం ఆమెని చూడవచ్చు. అంటే తన చేతులతో ఆమె పనిచేసే విధానాన్ని, ఆమె సామర్థ్యం గల స్త్రీగా ఆమె గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. అలా మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు సారా తన చేతులతో పని చేయటం మనం చూస్తాం. అబ్రహాం దగ్గరికి దూతలు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళమంటాడు. వెళ్ళి ఆమెని ఆ 3 దూతలకు సరిపడే పిండిని రొట్టెల కొరకు సిద్ధం చేయమని ఆమెతో మాట్లాడటం మనం చూడవచ్చు. అలాగే రూతు జీవితంలో కూడా పొలమునకు పోయి పరిగెను ఏరుకోవటం, ఆమె కూడా సామర్థ్యం కలిగానే ఆమె గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే 13వ వచనం 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో, ఆమె గొర్రెకొచ్చు అభిచారణను వెతికి తన చేతులారా వాటితో పని చేయును అనే మాట మనం చూస్తాం. మనం సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 13వ వచనంలో ఈ గుణవతైన భార్య గురించి చెప్పుకునేటప్పుడు మొదటి విషయం ఏంటంటే సామర్థ్యం గల స్త్రీ. అంటే తన చేతులారా
ఆమె పని చేయటం, అంటే తన సొంత పని చేసుకోవటంలో ఆమె బలం కలిగిన స్త్రీగా ఉంది. ఆమె ఆ, ఆ, ఆ పని చేయటంలో ఆమె ఎటువంటి బద్ధకం లేని స్త్రీగా కూడా ఆమెను చూడవచ్చు. 15వ వచనాన్ని మనం చూస్తే ఆమె చీకటితోనే లేచి అనే మాట తన చూస్తాం. ఇంటి వారికి భోజనం సిద్ధపరచు. సిద్ధము చే తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును అనే మాట చూస్తాం. అంటే ఆమె ఏమాత్రం కూడా బద్ధకం లేని స్త్రీగా కూడా, ఈ సామర్థ్యం గల స్త్రీతో లేచి పొద్దున్నే ఆమె పని తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఆమె సిద్ధం చేయటం మనం చూస్తాం. ఇంకా మనం చెప్పుకోగలిగితే నిర్గమాకాండం 2వ అధ్యాయం 16వ వచనంలో మిరియాము యొక్క కుమార్తెలు, మిద్యాను యొక్క కుమార్తెలు చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 16వ వచనం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందను ఆ పెట్టుటకు నీళ్లు చేది తోటల నింపుకొచ్చుండగా మందకాపులు వచ్చి వారిని తోలివేసిరి. చాలా అంటే ఇక్కడ మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ తండ్రి మందకు నీళ్లు చేదుకొనుటకు తీసుకొని వెళ్తూ ఉండేవారట బావుల దగ్గర. అంటే వీళ్ళు కూడా సామర్థ్యం గల స్త్రీలుగానే వీరిని కూడా చెప్పాలి. ఎందుకంటే వారు పని చేసే వ్యక్తులుగా వారిని మనం చూస్తున్నాం. అంటే సాధారణంగా మందలు కాసే పని మనం మగవాళ్ళను చూస్తాం, కానీ మందలు మేపే పని మగవారిగా మనం వాళ్ళు చేసేటప్పుడు కాపరులుగా చూస్తుంటాం. కానీ మిద్యానికి 7 కుమార్తెలు ఉన్నారు. ఈ 7 కుమార్తెలు కూడా ఆ తండ్రి మంద ఏదైతే ఉందో వాటన్నిటికీ ఆ మందకు నీళ్లు సిద్ధం చేయడం, లేకపోతే నీళ్ల దగ్గరికి బావుల యొద్దకు వాటిని తోలుకొని వెళ్ళటం మనము చూస్తాం. అలాగే మనము ఇంకా పరిశుద్ధ భాగంలో మనం చూడగలిగితే, మనము అపోస్తల కార్యంలో కూడా 9వ అధ్యాయం 39 నుండి 40 వచనాల వరకు చూస్తే, తబిత ఈమె కూడా చాలా చక్కగా చేతి కుట్టు పని చేసే వ్యక్తిగా ఈమెను చూస్తాం. పేతురు లేని వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదులు అక్కడ తీసుకొని వచ్చారు. విధవరాళ్ళు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు ఎదుట అతని ఎదుట నిలిచిరి. నిలిచిరి. చాలా అంటే ఈమె కూడా సామర్థ్యం గల స్త్రీ. దోర్కా ఈమె కూడా చేతి కుట్టితో ఆమె చేసిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఇచ్చేదంట? ఇచ్చేది. అంటే ఈమె ఆ విధంగా దోర్కా కూడా సామర్థ్యం గల స్త్రీగా మనం చూడవచ్చు. అంటే ఈమె చేస్తూ పని ఎవరికంటే, ఆ ఊర్లో ఆ సముద్ర తీరాన చాలా మంది వేటలకు వెళ్ళేటప్పుడు తుఫాన్లో చాలా మంది చనిపోతూ ఉండేవారు. చనిపోతూ ఉంటే వారి భార్యలు ఎవరైతే ఉన్నారో వారు వెధవరాండ్లుగా అయిపోయారు. భర్తలు వేటలకు వెళ్ళి చనిపోతారు. ఈ సమయంలో ఏం జరిగేదంటే, మరి వీళ్ళకి పోషించే వాళ్ళు ఎవరో, వారి పిల్లల్ని పోషించే వాళ్ళు ఎవరో, వారి పిల్లల్ని ఆదరించే వాళ్ళు ఎవరో, వారిని ఆదరించే వాళ్ళు ఎవరో, వారిని ఆదుకునేవారు ఎవరు? దోర్కా అలాంటి వెధవరాళ్ళు పక్షాన్ని నిలబడి వారికి తనకు వచ్చిన పని ఏం చేయగలిగేది? ఆమె వస్త్రాలు వస్త్రాలు కుడుతూ ఉండేది. కాబట్టి ఆమె అలా కుడుతూ వారికి ఇస్తూ వారిని ఆదరించటం, వారిని ప్రేమించటం అనేది చేసేది. అందుకని ఆమె చనిపోయేటప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఏడ్చారు. అందుకని ఈమె కూడా, అంటే చేతులతో కష్టపడి పనిచేసే ఈ వ్యక్తుల్ని సామర్థ్యం గల స్త్రీలు అని మనము చూడవచ్చు. కాబట్టి మనం సారాన్ని మనం చూడవచ్చు. ఆదికాండం 18వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు. అదే విధంగా మనము రిబ్కాను కూడా చూడొచ్చు. ఆదికాండం 24వ అధ్యాయం 13 నుండి 14 వచనం. రిబ్కా కూడా నీళ్లు
కొండతో నీళ్లు పట్టుకు వెళ్ళటానికి ఏం చేస్తుందంటే ఆ ఊరు గవిని దగ్గరికి రావటం మనం చూస్తాం. అంటే బావి దగ్గర రావటం అక్కడ మనం చూస్తాం. అదే విధంగా నిర్గమకాండంలో మిద్యాని యొక్క 7 కుమార్తెలు కూడా సామర్థ్యం గల స్త్రీలుగానే మనం చూడవచ్చు. ఈ విధంగా దోర్కా కూడా సామర్థ్యం గల స్త్రీగానే మనం చూడవచ్చు. అంటే వారు చేతులారతో వారు పని చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈమె చేసే పని ఏమిటి? 31వ అధ్యాయంలో ఆమె గుణవతరాలైన భార్య గురించి చెబుతూ ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పంతొమ్మిదవ వచనాన్ని చూడండి. ఆమె పెట్టిన చేత పట్టుకును తన వ్రేళ్లతో కుదురు పట్టుకుని నడువుకు వడుకును. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె చేసే పని ఏంటి? ఆమె చేసే పని ఏంటి మనం చూసేటప్పుడు ఆమె గురించి ఈ విధంగా రాయబడినప్పుడు ఆమె దారాన్ని తయారు చేస్తూ తన సొంత బట్టలను నేస్తూ ఉండేది. అంటే తన సొంత బట్టలు ఏవైతే ఉన్నాయో అవి నేస్తూ తన దారాన్ని తయారు చేస్తూ ఆ దారాన్ని చేస్తూ సొంత బట్టలను తయారు చేస్తూ ఉండేది. కాబట్టి ఇవి చేసే పనులు ఇవిగా మనం గుర్తించాలి. కాబట్టి ఈమె గురించి మనం మొదటి ధ్యానం చేసేటప్పుడు సామర్థ్యం గల స్త్రీ, ఈమె బద్ధకురాలు కాదు, చాలా వేకువనే లేచి ఈమె పని చేస్తూ ఉంటుంది. అందుకని ఆమె గురించి మనం చూసేటప్పుడు ఆమె పని చేయకుండా భోజనము చేయదు. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టదు. పని చేయకుండా భోజనము చెయ్యదు. పని చేయకుండా భోజనం చేయదు అంటే బద్ధకురాలు ఆమె కాదు. సామర్థ్యం గల స్త్రీ, ఆమె కష్టపడుతుంది, తన పని తాను చేసుకుంటుంది. సామర్థ్యం గల స్త్రీ. అయితే గుణవంతరాలైన భార్య జీవితంలో మనం చూసే మొదటి విషయం ఏంటంటే సామర్థ్యం గల స్త్రీగా ఏంటి చూడొచ్చు. రెండోదిగా మనం చూసేటప్పుడు మాదిరికరమైన భార్య. మాదిరికరమైన భార్య. మనము 11వ వచనాన్ని చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తికి ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేమే చేయను గాని ఏమీ చేయదు. అందుకనే ఈ గుణవతరాలైన భార్య జీవితంలో మనం చూసేది ఏంటంటే రెండో విషయం ధ్యానించేది మాదిరికరమైన భార్య. అంటే ఈమె చాలా మాదిరికరంగా జీవించింది. అందులో మొదటి విషయం ఏంటి? ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచేవాడిగా ఉన్నాడంటే నమ్మకం ఉన్నాడు. తనకు వచ్చే లాభాల విషయంలో ఎప్పుడు కూడా నష్టం అనేది కలగదు. మనము రాజుల 2వ గ్రంథము చూడగలిగితే 4వ అధ్యాయం 9 నుండి 10 వచనాల వరకు చూస్తే కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన వద్దకు వచ్చి పోవచ్చున్న వారు భక్తిగల దైవజనుడు కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్నగది కట్టించి చదవనండి. చదవండి అమ్మా 9-10. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన వద్దకు వచ్చి పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతడు మన వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస వేయవచ్చునని చెప్పెను. ఆ తర్వాత అక్కడికి 26-27 వచనాలు కూడా చదవండి. ఇదిగో ఆ సునేమిరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకే పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె
మీదనున్న చాలు చూడండి, ఇక్కడ సునేమిరాలైన ఈ స్త్రీ తన పెనిమిటి ఆమె యందు ఏముంచిన వ్యక్తిగా కనబడుతున్నాడంటే నమ్మకం ఉంచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మనం 26వ వచనంలో ఆమెని గురించి చూసేటప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఏం చేస్తుంది అనే విషయాలు మనం ధ్యానం చేసేటప్పుడు చూడండి, ఇక్కడ దైవజన్ వద్దకు వెళ్తుందండి. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆ విషయాన్ని ఇతను తెలుసుకునేటప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగేటప్పుడు నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాననే విషయాన్ని తెలియపరుస్తుంది. అంటే అప్పటికి ఈ సునేమురాలు యొక్క స్త్రీ యొక్క కుమారుడు ఏమయ్యాడంటే చనిపోయాడు. చనిపోయిన కుమారుణ్ణి తీసుకువెళ్ళి అక్కడ దైవజనుడు మంచం మీద అక్కడ పడుకోబెట్టి ఈమె ఏమి భర్తతో చెప్పకుండా దైవజనుడి యొద్దకు ప్రయాణం అవ్వి వెళ్తూ మనము చూడవచ్చు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అతడు 23వ వచనంలో ఆమెని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని అతని పోవుదమని అడుగగా ఆమె పోవుట మంచిదని చెప్పి గాడిదకు నేను పోవట మంచిది అనగానే ఇంకా ఆమె విషయంలో ఇంకా ఏమీ అడ్డు పెట్టలేదు. ఆమె ఎందు ఇతనికి ఏముందంటే నమ్మకం ఉంది. భర్త భార్యని నమ్మటం నిజంగా అది చాలా మాదిరికరమైన విషయంగానే మనము చూసుకోవచ్చు. అంటే ఈమె ఏం చేయాలి, ఈమె ఏం చేస్తుంది అంతటి విషయంలో తెలుసుకున్నాడు గాని ఆమెని ఎటువంటి అనుమానం ఆమె పైన ఉంచలేదు. కాబట్టి మాదిరికరంగా భారీగా ఆమె జీవిస్తున్నప్పుడు మొదట నమ్మకం ఉంచిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. రెండోదిగా ఆమె మేలు చేస్తుంది కానీ కీడు చేయదంట. భర్తకు భార్య ఏం చేసే వ్యక్తిగా ఉండాలంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 18 నుండి 22 వచనాల వరకు చూస్తే అబిగయేలు అనే ఒక స్త్రీ కనబడుతుంది. నాబాలుకు ఆమె భార్య. నాబాల్ని దావీదు చంపాలనుకొని బయలుదేరుతూ వస్తున్నప్పుడు ఈ విషయాన్ని అబిగయేలు తెలుసుకొని దావీదుకు ఎదురుపడి ఆ తప్పు తనదిగా భావించమని, తన భర్తను క్షమించమని, విడిచిపెట్టమని ఎంతో ప్రాధేయపడుతుంది. అంటే దావీదు నాబాలు యొక్క మందని తన పనివారందరూ కూడా కాసి శత్రువుల చేతి నుంచి వాటిని, మృగాల చేత నుండి వాటిని తప్పిస్తూ కాపాడుతూ ఉంటారు. కానీ దావీదుకు అవసరమైనప్పుడు కొన్ని గొర్రెలు ఇమ్మని అడిగినప్పుడు వాడు నేను ఇవ్వను, దావీదు ఎవడు అని మూర్ఖంగా మాట్లాడు. కాబట్టి ఈ విషయాన్ని దావీదు తెలుసుకొని చాలా కోపంతో అతన్ని చంపాలనే బయలుదేరుతాడు. కానీ అబిగయేలు అడ్డుపడి ఈ విషయాన్ని తెలుసుకున్నాక, అయ్యా ఈ తప్పు నాదిగా ఎంచు, కాబట్టి వాడిని నువ్వు విడిచిపెట్టు, నాబాల్ అనే వ్యక్తిని, అతను నా భార్య, అతను నా భర్త అనే విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ విధంగా అబిగయేలు నాబాలుకు మేలే చేసింది కానీ కీడు అతనికి చేయదు. అతను మొరటువాడు, అతడు ఎవడు మాట వినడు. కానీ ఈమె అతనికి ఏం చేసింది, మేలే చేసింది. దావీదు చంపాలని బయలుదేరుతున్నప్పుడు ఈమె అడ్డుపడింది, మేలే చేసింది. నాబాలు యొక్క ప్రవర్తన చూసి దావీదు చంపాలనుకున్నాడు. అతని మాటలు బట్టి, అతని తీరును బట్టి తనను చంపాలనుకొని బయలుదేరాడు. కానీ అతనితోనే ఈమె జీవితాన్ని పంచుకుంది. కొనసాగిస్తున్న ఈ సమయంలో ఆమె మాత్రం నాబాలు గురించి అంతా తెలుసు, కానీ నాబాలుకు మేలు చేసింది కానీ కీడు చేయలేదు.
మేలే చేసింది కానీ కీడు చేయలేదు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 26 నుండి 27 వచనం వరకు చూద్దాం. నా ఏలినవాడా యెహోవా యెహోవా జీవంతోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆసి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను రక్షించదనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. ఆ, నీ శత్రువులను నా ఏలిన వాడైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. ఉమ్. అయితే అయితే నేను నేను నా ఏలువాని యొద్దకు తెచ్చి నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకలు నా ఏలిన వడగు నిన్ను ఎంబడించువ పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా వేలిన వాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక నా వేలిన వాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. చాలా ఇక్కడ చూడండి, మనము దావీదు దగ్గరికి వెళ్ళిన ఈ అబిగయలు మాట్లాడటం మనము చూస్తాం. అయితే తప్పు తనదిగా భావించి క్షమించమని, తాను తెచ్చిన కానుకను తీసుకోమని ఈమె దావీదు యొద్ద మొరపెట్టడం మనము చూస్తాము. దావీదు అంటే నాబాలుకు భారీగా ఉన్న ఈ అబిగయలు అతనికి మేలే చేసింది గాని కీడు చేయలేదు. ప్రమాదం అతన్ని ఎదుర్కొంటూ వస్తున్నప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు. అందుకని ఈమె గురించి మాదిరికరమైన భార్య అబిగయ. భార్య గుణవతురాలైన భార్య రెండవ విషయాన్ని మనం చూసేటప్పుడు ఏమని చెప్పుకున్నాం? మాదిరికరమైన భార్య. భర్తకు ఆమె ఎప్పుడూ కూడా మేలు చేసే వ్యక్తిగా, భర్త తన యందు నమ్మకం ఉంచే వ్యక్తిగా ఉండాలి. అలాగే ఆమె భర్త కూడా ఆమెను గురించి మాట్లాడుతూ 29వ వచనం, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు ఈమె దావీదుతో మాట్లాడే విషయాన్ని మనము గమనించాం. మనం ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనానికి వెళ్దాం. ఆమె పెనిమిటి ఆమెను పొగుడెను అనే మాట చూస్తాం. ఆమె కుమార్తెలు చాలా మంది అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నిర్మించిన దానం అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడెను. చూసారా, ఆమె పెనిమిటి ఆమెను ఏం చేశాడంటే పొగుడు. చాలా మంది మంచి భార్యలుగా ఉంటారు, కానీ నువ్వు వారందరికంటే చాలా శ్రేష్టమైన దానిగా ఉన్నావని ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తున్నాడంట? పొగుడుతున్నాడు. అంటే అందాన్ని పొగడటం కాదండి, ఆమె క్రియలను పొగుడుతూ వచ్చాడు. నువ్వు వాళ్ళందరికీ మించిన దానివి, శ్రేష్టమైన దానివి. భర్త భార్య యొక్క అందం గురించి మెచ్చుకోవటం తప్పేమీ కాదు, కానీ అంతకంటే ముఖ్యంగా ఆమె చేసే పనుల గురించి మెచ్చుకోవటం, పొగడటం అనేది జరగాలి. 31వ వచనం చూడండి. చేసిన పనులు బట్టి ప్రతిఫలం ఇయ్యదనగు గనుల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడెను. చూసారండి, గమనుల వద్ద ఆమె పనులు ఆమెని కొనియాడును. ఆమె చేసే పనులు ఏం చేస్తున్నాయంటే ఆమెని కొనియాడుతు. అంటే ఆ ఊరులోనికి ప్రవేశించడానికి గేట్స్ ఉంటాయి చూడండి, గవులు అంటారు వాటి. ఆ గేట్స్ దగ్గర ఈయన చేసే పనుల గురించి పొగుడుతూ అంటాం జరుగుతుంది. అంటే సాధారణంగా అందాల గురించి చెప్పుకుంటారు, డబ్బున్న వాళ్ళ గురించి చెప్పుకుంటారు, బాగా చదువుకున్న వాళ్ళ గురించి చెప్పుకుంటారు,
కానీ ఈమె చేసే పనులు అక్కడ చెప్పుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఆమె పనులు ఆమెను కొనియాడుతున్నాయి. తన పెనిమిటి కూడా ఆమెను ఏం చేస్తున్నాడంటే, కొనియాడుతున్నాడు. భార్యలుగా అందరూ ఉన్నారు, కానీ నువ్వు శ్రేష్టమైన దానిగా ఉంటున్నావు, శ్రేష్టమైన దానిగా ఉన్నావు అని ఆమె భర్త ఆమెని పొగడటం మనం చూస్తాం. కాబట్టి మాదిరికరమైన భార్య, భర్త ఆమె క్రియలను పొగడటం, ఆమె చేసే పనులు బట్టి ఆమెను పొగడటం మనము చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆమె యందు అతను ఏముంచాడు? నమ్మకం. నమ్మిక తర్వాత ఆమె కూడా ఏం చేసింది? అతనికి మేలే చేసింది కానీ కీడు చేయలేదు. అతనికి ఎప్పుడూ నష్టాన్ని కల్పించదు. ఎప్పుడూ నష్టాన్ని కల్పించదు. అతనికి వచ్చే రాబడి విషయంలో ఆమె ఎటువంటి నష్టాన్ని కూడా కల్పించదు. కాబట్టి ఈ విధంగా మాదిరికరమైన భార్యగా ఆమెను మనం చూడవచ్చు. మూడోది గుణవతురాలైన భార్య విషయం. గుణవతురాలైన భార్య విషయంలో మూడో విషయం ఏంటంటే, మనము శ్రేష్టమైన తల్లి. శ్రేష్టమైన తల్లి 28వ వచనంలో, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ ఏమన్నారంటమ్మా? ఆమె ధన్యురాలు. కుమారులు లేచి ఆమె గురించి ఏమంటున్నారంటే ధన్యురాలు. శ్రేష్టమైన తల్లి. మనము ఈ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మూడవ విషయం ఏంటంటే శ్రేష్టమైన తల్లి. ఎందుకు శ్రేష్టమైన తల్లి అయ్యింది? పిల్లలు ఏమి అవ్వటం చేత తమ తల్లులను ఈ విధంగా ధన్యురాలని చెప్పగలరు? మనము 31వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. రాజైన అబీగైలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేహోక్తి. చాలు. రాజైన లెమూయేలుకు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అంటే తల్లి తన పిల్లలకి నడవవలసిన విధానాన్ని గురించి నేర్పటం, తెలియపరచటం, దైవ వాక్యాన్ని నేర్పించటం, తెలియపరచటం మనం చూస్తాం. అందుకనే తల్లి చేసిన బోధను తోసివేయకండి అని అంటాడు సొలొమోను. నీ తల్లి నీకు చేసిన ఉపదేశాన్ని, ఏ బోధ అయితే ఉందో తోసేకు. ఇక్కడ తల్లి చేసిన బోధనే ఒక అధ్యాయంగా రాసుకున్నాడు సామెతల గ్రంథాలు. ఏమని చెప్పింది ఈమె 4 విషయాలు తెలియపరుస్తుంది. ఏంటంటే ఈమె ద్రాక్షారసం జోరుకి వెళ్ళొద్దు, మద్యము సేవించవద్దు, మొదటి విషయం తెలియపరుస్తుంది. తర్వాత నీ బలము స్త్రీలకు ఇవ్వకము అని తెలియపరుస్తుంది. తర్వాత గుణవతురాలైన భార్య గురించి తెలియపరుస్తుంది. తర్వాత మనం చూస్తే న్యాయమును గురించి కూడా ఈమె బోధిస్తుంది. అంటే తను ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది ఈ లెమూయేలు యొక్క తల్లి అతను బోధించిన విషయాలన్నీ కూడా అతను రాయటం మనము చూస్తాం. అంటే అతని తల్లి అతను బోధించిన విషయం. శ్రేష్టమైన తల్లి తన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించే విధంగా మనము చూడవచ్చు. ఈ రాజైన లెమూయేలుకు తన తల్లి నేర్పించింది. అలాగే మనము తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. నీవు నేర్చుకొని రుడినని తెలుసుకున్నట్లు ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని అంటారు. అంటే ఇక్కడ తిమోతి పరిశుద్ధ లేఖనాన్ని నేర్చుకున్నాడు. ఎవరు నేర్పించారు ఇతనికి? తన తల్లి నేర్పించిందనే విషయాన్ని మనము గమనించాలి. శ్రేష్టమైన తల్లి
తన కుమారుడికి దేవుని వాక్యం నేర్పించినప్పుడు అతడు వాటి నుండి తొలగిపోకుండా నడిపించబడ్డం, పౌలు గారిని కలుసుకోవటం, దైవజనుడుగా అతను నియమించబడటం మనము అంటే ఇక్కడ తిమోతి తల్లి కూడా ఎలా ఉంది అని అంటే శ్రేష్టమైన తల్లిగా, అంటే దేవునికి ఉపయోగపడే విధంగా వీళ్ళు దేవునికి ఇష్టమైన విధంగా తమ పిల్లల్ని పెంచటం మనము చూస్తాం. మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూడగలిగితే అక్కడ హన్నా కూడా తన కుమారుడిని సమూయేలుని తీసుకెళ్లి దేవుని పరిచర్యకి అప్పగించారు. ఈమె కూడా చాలా శ్రేష్టమైన తల్లి. అంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతే నాకెలా ఉపయోగపడతారని కాదు, వీళ్ళు దేవునికి ఎలా ఉపయోగపడతారు, నా పిల్లలు దేవునికి ఏ విధంగా ఉపయోగంగా ఉంటారు, వీళ్ళు దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి నచ్చిన రీతిలో వీళ్ళు జీవించాలి అని ఆశపడడం నిజంగా శ్రేష్టమైన తల్లి అని ఆమె గురించి చెప్పక తప్పదు. కాబట్టి ఈ గుణవత్తరాలైన భార్య విషయంలో మనం ఏం చెప్తున్నాం అంటే శ్రేష్టమైన తల్లి తన పిల్లలు ఆమెను గురించి మాట్లాడు, నువ్వు ధన్యురాలువి అని ఆమె గురించి చెప్పడం ఎంత గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మన సొలొమోను తల్లిని మనం చూసేటప్పుడు అతడు రాజు అయినప్పుడు, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అతని సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ తల్లి వస్తది. అతనికి ఎదురుగా వచ్చినప్పుడు ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడైన తన తల్లి కొరకు ఆసనం ఒకటి వెయ్యింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. చాలా గొప్ప విషయం కదా. అప్పటికి దావీదు చనిపోయాడు. దావీదు చనిపోతే ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు భార్య గురించి ఆలోచన గాని ఆమె గురించి యొక్క తలంపులు గాని చాలా మంది మారిపోతాయి. ఆమె కనబడకూడదు, ఆమె పక్కన ఉండాలి, ఇక్కడ ఉండాలి, అంతేగాని ఆమె ఎక్కడ పడితే అక్కడ రాకూడదు, ఇలాంటివి చాలా నియమాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, సొలొమోను తన తల్లిని గౌరవిస్తున్నాడు. సింహాసనం ఒకటి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చున్న ఈయన ఒక ఆసనాన్ని తీసుకొచ్చి వేయమంటాడు. అక్కడ ఆమెని కుడిపార్శ్వం కూర్చోబెట్టుకోవటం, ఆమెని నమస్కారం చేయటం, ఆమెను ఏం చేస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. కుడిపార్శ్వం కూర్చోబెట్టడం అంటే గౌరవ స్థానంలో కూర్చోబెట్టడం అన్నది. ఆమెను గౌరవించాడు, అవమానించలేదు. కాబట్టి ఈమె శ్రేష్టమైన తల్లి. పెంచే విధానంలో తల్లులు తమ పిల్లల విషయంలో శ్రేష్టమైన తల్లులుగా ఉండాలి. దేవుని కొరకు పెంచే విధంగా, దేవునికి ఉపయోగపడే విధంగా, దేవునికి ఇష్టమైన రీతిగా పిల్లలను పెంచే తల్లులందరూ కూడా శ్రేష్టమైన తల్లులే. పిల్లలు మా కోసమేంటి, వాళ్ళు మా సొంతమేంటి అని తమ కొరకే పెంచుకొని తమ కోసమే ఉపయోగించుకున్న తల్లిదండ్రులు కాదు. ఈ పిల్లలు దేవుడు నాకు తన కొరకు పెంచమని ఇచ్చాడు, నా పిల్లలను తన కొరకు పెంచుతాను, తనకిష్టమైన రీతిగా నా పిల్లలు ఉండాలి. ఆయన వారి విషయమై ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. అందుకే రిబ్కా కూడా ఏం చేసిందో తెలుసా, ఆమె గర్భంలో తమ పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టిందండి. ప్రభా, ఏంటి వీళ్ళు నా గర్భంలోనే కొట్టేసుకుంటున్నారు, బయటకు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటని దేవుణ్ణి దగ్గర విచారణ చేయటానికి వెళ్ళింది. అప్పుడు దేవుడు చెప్పాడమ్మా, నువ్వేం తొందరపడద్దు, భయపడద్దు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అనే విషయాన్ని తెలియదు. అంటే వాళ్ళ విషయమే దేవుని దగ్గర తెలుసుకోవటానికి, విచారణ చేయటానికి వెళ్ళింది. తెలుసుకుంది, వాగ్దానం పొందింది. ఈ రోజు మనం కూడా పిల్లల విషయమే అలా దేవుని ప్రార్థించాలి. పిల్లల విషయమే దేవుని వద్దకు ఖచ్చితంగా మనం వెళ్ళి వేడుకొని దేవుని ఉద్దేశాలు ఎరిగిన వారమేంటి వాటిని నెరవేర్పు కొరకు మన పిల్లల్ని సిద్ధం చేయటం మనకి ఎంతో అవసరం. కాబట్టి శ్రేష్టమైన తల్లి
పిల్లల్ని దేవుని కొరకు పెంచటం, దేవుని వాక్యాన్ని నేర్పటం, దేవునికి ఉపయోగకరంగా వారిని ఉంచటం అనేది శ్రేష్టమైన తల్లి చేసే పని. ఇకపోతే 4వదిగా ఆమె సమయము అయిపోయింది కదమ్మా, తర్వాత ధ్యానం చేయమంటారా చెప్పేయమంటారా? నా మాట వినబడుతుందమ్మా? అయ్యగారు చెప్పండి. చెప్పండి అయ్యగారు, 4 చెప్పండి, పర్వాలేదు, సమయం ఉందా, పర్లేదండి, చెప్పండి. చెప్పండి అయ్యగారు, ఆసక్తిగా వింటున్నానండి. చాలా సంతోషం. 4వ విషయం ఏంటంటే ఆ 4వ విషయం ఏంటంటే మంచి పొరుగు స్త్రీ. అంటే ఇరుగు పొరుగు వారి మధ్యన ఈమె ఎలా ఉందంటే మంచి పొరుగు స్త్రీగా ఈమె ఉంది. అంటే 20వ వచనం చూడండి. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులను చాపును. మంచి పొరుగు స్త్రీ. 4వదిగా మంచి పొరుగు స్త్రీ అంటే ఇంకా ఎవరి గురించి ఏమీ పట్టించుకోకుండా తన కోసమే, తన కుటుంబం కోసమే ఆలోచనే చేసే విధంగా కాదండి ఉన్నది. దరిద్రులకు కూడా, దీనులకు కూడా ఆమె ఏం చేస్తుందంట? తన చేయి చాపుతుంది. అంటే దేవుని వాక్యము ఏం చెప్పింది మనకి? అదే తెలియపరిచింది. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమని చెప్పబడింది దేవుని వాక్యంలో? పేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను ఈ దేశంలో ఉన్న నీ సహోదరుని దీనులకు, పేదలకు ఆవశ్యకముగా నీ చెయ్యి చాపవాలని నేను ఆజ్ఞాపించుచున్నాను అని అంటాడు. వేదలకు ఏం చేయాలంటున్నాడు దేవుడు? నీ చెయ్యి చాపాలి. అంటే ఇక్కడ చెయ్యి చాపడం అనే విషయాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? ఆమె పేద ప్రజలకు పెడుతూ ఉంది, అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంది. మంచి పొరుగు స్త్రీ అంటే అదే, సహాయం చేయటం, పేదవారికి పెట్టడం. మంచి పొరుగు స్త్రీ అంటే తన కోరికే కాకుండా అక్కడ ఉన్నప్పుడు ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా ఎలా ఉందంటే ఒక మంచి పొరుగు స్త్రీగా ఆమె ఉంది. సహాయపడటంలో ఆమె చేతులతోనే కాదు, ఆమె చేతే సహాయంలోనే కాదు, ఆమె బోధ విషయంలో కూడా జ్ఞానము కలిగి 26వ వచనం, జ్ఞానం కలిగి తన నోరుని తెరుచును, కృపగల ఉపదేశం ఆమె పొరుగు వారికి కూడా ఏం చేస్తుంది? ఆమె జ్ఞానంతో నోరు తెరుస్తుందండి. అంటే ఏం పడితే మాట్లాడేది ఆమె, దేవుడు మాట ఏం పడితే అది ఆమె మాట్లాడేసి సమస్యలను కూడా తెచ్చుకుంది. ఆమె మాట్లాడేటప్పుడు జ్ఞానంగా ఉంటుందంట. ఆమె జ్ఞానం ఉపదేశంతో నిండి ఉంటుంది అనే విషయాన్ని తెలియపరిచింది. అంటే ఆమె ఇరుగు పొరుగు వారికి మంచి బోధన చేయటం, మంచి పొరుగు స్త్రీగా ఉండటం అంటే సహాయం ఒకటే చేయటం కాదు, మంచి బోధన కూడా వారికి చేసే వ్యక్తిగా ఉంది. అందుకనే ఆమె మాట్లాడేటప్పుడు జ్ఞానం ఉంటుంది, జ్ఞానంతో ఆమె మాట్లాడుతుంది, తొందరపడి అజ్ఞానంగా మాట్లాడదు, సమస్యలు మాటల వల్ల ఏమీ కొని తెచ్చుకోదు. ఈ రోజుల్లో చాలా సమస్యలు మాటల వల్లే కొని తెచ్చుకునేవారుగా చాలా మంది. కాబట్టి చాలా జ్ఞానంగా ఈమె మాట్లాడుతుంది. అందుకనే ఆమె ఎన్నడూ జ్ఞానముగానే ఆమె ఉంటుంది. ఆమె మాట్లాడేటప్పుడు జ్ఞానంగా ఉంటుంది. నిజమే ప్రియమైన వారులారా, మీరు మంచి పొరుగు స్త్రీగా ఉండాలి అంటే మంచి ఉపదేశాలు మీరు ఇరుగు పొరుగు వారికి చేసేవారుగా మీరు ఉండాలి, సహాయం చేసేవారుగా ఉండాలంటే వాళ్ళనే మంచి పొరుగు స్త్రీ అని అంటారు. ఈ గుణవత్తరాలైన భార్య విషయంలో 4వది ఏం చెప్పారంటే మంచి పొరుగు స్త్రీ. మీరు మంచి పొరుగు స్త్రీలుగా ఉండాలి. అలా ఉండటం దేవునికి మహిమ. ఈమె దేవుని వాక్యాన్ని ఏం చేస్తుంది అంటే నెరవేరుస్తుంది.
దేవుడు ఏం ఆజ్ఞాపించాడో పేదలకు మీ చేతులు చాపమని ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఆమె చేయి చాపుతుంది. కొంతమంది సహాయం చేతులు చాపరు, అంటే తీసుకోవటానికి ఇష్టపడతారు కానీ ఇవ్వటానికి ఇష్టపడరు. కానీ దేవుని వాక్యం నువ్వు తీసుకుంటాం కంటే నువ్వు ఇవ్వటమే నీకు మేలు. ఇవ్వటం గొప్ప ధన్యత అండి. కాబట్టి మనం ఆ పని చేయాలి. పేదవారికి ఇచ్చే విషయంలో మనం ఈ విధంగా ఉండటం ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం ఆ విధంగా నడుచుకోవాలి. మంచి పొరుగు స్త్రీగా ఈ రోజు నుంచి ఉండవలసి వారమై ఉన్నాం. చూడండి, అలా చేసినప్పుడు దేవుడు కీర్తన గ్రంథం 41వ కీర్తన 1వ వచనంలో ఏమని చెప్పారో తెలుసా? దీనులను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. మీరు పేదవారికి ఎప్పుడైతే సహాయం చేస్తారు, మీరు ఊపొరుగు ఉన్న వాళ్ళ అవసరాల్లో ఉన్న వారికి మీ చేతనైన సహాయం మీరు చేస్తూ, మీరు మంచి కృపగల ఉపదేశాన్ని మీరు చేస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడంట. ఆ పని చేయటం కూడా మీకు ఆశీర్వాదమే. ఆ పని చేయటం కూడా మీకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. వేదనలు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఎంత గొప్ప మాట! మీరు పొరుగు వారికి మీరు సహాయం చేయాలి. నిజంగా మాటల ద్వారా, చేతల ద్వారా మీరు సహాయం చేయాలి. దొరకాన్ని మనం చూడండి, ఆమె విధవరాళ్ళు అయిపోయిన ఆ స్త్రీల కోసం ఏం చేసిందండి? వస్త్రములు కుట్టుకొని వారికి కూడా ఇచ్చేదంట. అందుకే ఆమె చనిపోయేటప్పుడు ఆ వస్త్రాలన్నీ పట్టుకొని వచ్చి పేతురు దగ్గర పడి ఏడుస్తున్నారా, అయ్యా మాకు దొరక చనిపోయింది అని ఏడుస్తున్నారు. అంటే ఆమె ఎలా నడుచుకుంది? మంచి పొరుగు స్త్రీగా నడుచుకుంది. అందరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె నివసించే ఆ ప్రాంతం అంతా కూడా సముద్ర ప్రాంతం. ఏటలకి వెళ్ళి చాలా మంది చచ్చిపోయేవారు. కానీ అలాంటి చనిపోయిన భర్తలు ఎవరైతే ఉన్నారో, భార్యలు విధవరాళ్ళు అయిపోయి పిల్లలతో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఎవరు ఓదారుస్తారు? ఎవరు ఆదరిస్తారు? దూరక వెళ్ళి వారిని ఆదరించి ఓదార్చింది. అందుకే ఆమె చనిపోయేటప్పుడు ఎంతమంది వచ్చారండి విధవరాళ్ళు? అంతమంది ఆ ఊరిలో చేరుకున్నారంటే విధవరాళ్ళని అందరికీ కూడా ఆశ్రయంగా ఈమె నిలబడ్డది. నిజంగా మంచి పొరుగు స్త్రీ దొరక. ఈరోజు నుంచి మనం కూడా మంచి పొరుగు స్త్రీలుగా ఉండాలి. స్త్రీలు ఖచ్చితంగా మంచి పొరుగు వారిగా మీరు ఉండాలి. అలా ఉండటం చాలా గొప్ప విషయం. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే తన కోసమే బ్రతకటం కాదు, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు గుణవంతురాలైన భార్య మంచి పొరుగు స్త్రీనే నివసించింది, సహాయం చేస్తూ వచ్చింది, ఉపదేశం చేస్తూ వచ్చింది, మాట్లాడేటప్పుడు ఎప్పుడు జ్ఞానంగానే ఉండేది. మీరు ఆ విధంగా నడుచుకోవటం చాలా గొప్ప విషయం. కాబట్టి స్త్రీలు మంచి పొరుగు స్త్రీలుగా ఉండటం ఎంతో గొప్ప ధన్యత. ఈ రోజుల్లో చూడగలిగితే అలాంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. చాలా అరుదుగా అలాంటి విషయాలు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మంచి పొరుగు స్త్రీలుగా ఉండటం చాలా గొప్ప ధన్యత అని మీకు నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి ఆమె దొరక చేసిన పని, ఆమె వల్ల సహాయం పొందిన వాళ్ళు ఎవరూ మర్చిపోలేదు. ఆ ఊరిలో విధవరాళ్ళందరికీ ఆశ్రయంగా నిలబడతారు. దినాన్ని నుంచి మీరు కూడా మంచి పొరుగు స్త్రీలుగా ఉండాలని నేను మనం చేస్తున్నాను. కాబట్టి ఈ గుణవతురాలైన భార్య విషయంలో 4 విషయాల్లో మొదటిది ఏమని చెప్పుకున్నామ్మా? సామర్థ్యం గల స్త్రీ అండి. మొదటి విషయాన్ని ఏమని? సామర్థ్యం గల స్త్రీ. ఆమె చేతులతో ఆమె కష్టపడి పని చేస్తూ, ఆమె పని చేసే విషయంలో ఎప్పుడు బద్ధకంగా లేకుండా ఆమె పని చేస్తూ ఉండటంలో మనం చూస్తాం. రెండోదిగా మాదిరికరమైన స్త్రీ అండి. మాదిరికరమైన భార్య అంటే ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచాడు అని మనం చెప్తున్నాం. భర్తకు ఆమె మేలే చేసేది కానీ కీడు చేయదు. ఆమె భర్త ఆమెను ఎప్పుడు కూడా ఆమె చేసే పనులు బట్టి ఆమెను ఏం చేస్తాడంట? పొగుడుతూ ఉంటాడు. మాదిరికరమైన భార్య. 3 శ్రేష్టకరమైన తల్లి.
శ్రేష్టమైన తల్లి దేవుని కొరకు పెంచటం, దేవుని వాక్యాన్ని నేర్పటం, దేవుని చిత్తాన్ని వారి విషయమే తెలుసుకోవటం, దేవునికి ఉపయోగకరంగా పిల్లల్ని అప్పగించటం శ్రేష్టమైన తల్లులు చేసే పని. నాలుగోగా మంచి పొరుగు స్త్రీగా ఉండదు. మంచి పొరుగు స్త్రీగా ఆమె ఉంది. అంటే సహాయం చేయటంలో, ఉపదేశం చేయటంలో మంచి పొరుగు స్త్రీగా ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించును గాక. దేవుని వాక్యాన్ని బిడ్డలైన మనందరం దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించవలసిన వారైనా దేవుడి మాటలు దీవించి మన వినికిడిలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేయి. స్తోత్రములు నాయన, స్తుతులు నాయన, నీ మాటలు విన్నందుకు నీ బిడ్డల విషయమై నేను ప్రార్థిస్తున్నాను. గుణవతురాలైన భార్య గురించి మాట్లాడుతూ 4 విషయాలు మేము ఆ విషయంలో ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ మాటలన్నీ వారి ప్రజలు విని బలపడడానికి చక్కగా సహాయం చేయండి. ప్రభా, శ్రేష్టమైన తల్లులుగా, మంచి పొరుగు స్త్రీలుగా తమ జీవితంలో ఎదగాలని, మాదిరికరమైన భార్యలుగా ఉండాలని, ప్రభా సామర్థ్యం గల స్త్రీలుగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అటువంటి కృపను వీరికి ప్రసాదించి ప్రభా దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని వీరికి దయచేయమని, ఈ దినమంతా వారు చేసే పనులు కాపుదల, రక్షణ, భద్రతను మీరే అనుగ్రహించి తోడుగా ఉండి సహాయం చేయండి. వీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా జ్ఞానముగా ఉండటానికి సహాయం చేయండి. మంచి ఉపదేశాలు చేయటానికి సహాయం చేయండి. ఇరుగు పొరుగు వారికి మీ వద్దకు నడిపించడానికి అటువంటి కృపను అనుగ్రహించి తోడుగా ఉండి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలు అయ్యగారు, చక్కని వర్తమానం చెప్పినందుకు. అలాగే గుణవతి స్త్రీలు ఎలా ఉండాలో చక్కని వర్తమానం అందించారు అయ్యగారు. వందనాలండి. వందనాలు. వందనాలు అయ్యగారు. ఆశీర్వాదం ఇచ్చండి అయ్యగారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కృప మనెల్లరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు అయ్యగారు. వందనాలు.